అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో ప్లేయర్గా రిజిస్టర్ అయిన వాళ్ళు ఆడియన్గా ఎలా కన్వర్ట్ అవ్వచ్చు, అలాగే ఆడియన్గా అయిన వాళ్ళు ప్లేయర్గా ఎలా కన్వర్ట్ అవ్వచ్చు, అలాగే సమ్ రీజన్స్ వల్ల మన అకౌంట్ ఎలా డిలీట్ చేసుకోవచ్చు, అలాగే మన వివరాలని లాగిన్ అవ్వకుండానే బయట ఎలా చెక్ చేసుకోవాలి, ఈ లేటెస్ట్ అప్డేట్స్ని మీ అందరికీ చూపించడం కోసం ఈ వీడియో చేస్తున్నానండి. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ దీనికోసం మనం ఆడుదాం ఆంధ్ర హోమ్ వెబ్సైట్ ఓపెన్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూడగానే లాగిన్ స్క్రీన్లో మనకి జనరేట్ న్యూ పాస్వర్డ్, ఫర్గెట్ పాస్వర్డ్, అలాగే చెక్ యూర్ డీటెయిల్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే మనం ఎవరైతే రిజిస్ట్రేషన్ సమయంలో మనం ఏ మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్ ద్వారా కానీ, అలాగే ఆధార్ నెంబర్ ద్వారా కానీ మనం ఇక్కడ డీటెయిల్స్ అయితే సెర్చ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మొబైల్ నెంబర్ ఇస్తాను. ఈ మొబైల్ నెంబర్తో ఆల్రెడీ నాకు 2 అకౌంట్స్ అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసామండి. 2 కూడా ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మీరు చూడొచ్చు స్క్రీన్లో. ఈ విధంగా మనం మ్యాక్సిమం 5 అకౌంట్స్ అయితే రిజిస్ట్రేషన్ చేయొచ్చు ఒక మొబైల్ నెంబర్తో. మనకి ఇక్కడ ప్లేయర్ ఐడి, నేమ్, మొబైల్ నెంబరు, జెండర్, ఏజ్, వాళ్ళు ఎంచుకున్న స్పోర్ట్, అలాగే వాళ్ళకి సచివాలయం నేమ్, అలాగే వాళ్ళ విలేజ్ నేమ్, అలాగే డిస్ట్రిక్ట్ నేమ్, అలాగే రిజిస్ట్రేషన్ ఏ డేట్ అండ్ టైంకి చేసుకున్నారు, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. ఎన్ని రికార్డ్స్ అయితే మన మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యాయో అవన్నీ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా లాగిన్ అవ్వకుండా చెక్ చేసుకునే ఆప్షన్ అయితే వచ్చారండి. సో ఇప్పుడు లాగిన్ అయిన తర్వాత ఒక ప్లేయర్ని ఆడియన్గా కానీ, ఆడియన్ ప్లేయర్గా కానీ ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదా ఒక అకౌంట్ ఎలా డిలీట్ చేసుకోవచ్చు, అడ్రస్ ఎలా అప్డేట్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్ మన రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్తో ఏదో ఆడియన్ ఆర్ ప్లేయర్ మీరు ఫస్ట్ లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు చూపించాను కదండి, ఈ మొబైల్ నెంబర్తో రెండు అకౌంట్స్ అయితే రిజిస్ట్రేషన్ జరిగాయి కాబట్టి అందులో ఒకటి తీసుకొని మీకు కన్వర్షన్ అయితే చేసి చూపిస్తాను. నాకు ఇక్కడ 2 అకౌంట్స్లో నేను ఫస్ట్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటున్నానండి. చూడొచ్చు మీరు, నేను ఒక ప్లేయర్ లాగిన్ అయితే అయ్యాను. ఇందులో హోమ్ స్క్రీన్ మనం సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి ప్లేయర్ ఐడి కార్డ్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. మనం కావాలంటే ఇంకెవరినైనా ప్లేయర్స్ని కానీ ఆడియన్స్ని కానీ రిజిస్ట్రేషన్ చేయొచ్చు. అలాగే మై ప్రొఫైల్ మీద మనం క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతాయండి ఆప్షన్స్. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగింది. మనం ఇక్కడ గేమ్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు, అలాగే ఇక్కడ అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు, అలాగే ఇక్కడ ఇమేజ్ అయితే ఎడిట్ చేసుకొని కొత్త ఇమేజ్ని అప్లోడ్ చేసుకోవచ్చు. ఇవి ఓల్డ్ అండి. పైన ఇచ్చిన 2 ఆప్షన్స్ కొత్తగా ఇవ్వడం జరిగింది. డిలీట్ అకౌంట్ అనే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ బటన్ మీద మనం క్లిక్ చేసినప్పుడు అకౌంట్ అయితే డిలీట్ చేస్తారని అడుగుతుంది. అలాగే ఇక్కడ చేంజ్ టు ఆడియన్స్ అనే ఆప్షన్ ఇచ్చారు. ఇక్కడ మనం క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు ఈ ప్లేయర్గా రిజిస్టర్ అయిన ఈ అకౌంట్ని ఆడియన్గా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఆర్ యూ షూర్ అని అడుగుతుంది. ఎస్ ఆర్ నో అని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. మనం ఎస్ క్లిక్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా అకౌంట్ అయితే ఆడియన్గా కన్వర్ట్ అయిపోతుంది అనమాట. సింపుల్ అండి, వెరీ ఈజీ. చాలామంది ఈ డౌట్ని నాకు ప్రీవియస్ వీడియోస్లో అడుగుతున్నారు. సో మీ అందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు సక్సెస్ఫుల్గా కన్వర్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోతుంది ఈ విధంగా. సో ఇప్పుడు మనం అగైన్ లాగిన్ అయినట్లయితే మనం చెక్ చేసుకోవచ్చు ఆ అకౌంట్ ప్లేయర్గా ఉందా ఆడియన్గా ఉందా అని. మళ్ళీ మనం లాగిన్ అయినప్పుడు మీరు చూడొచ్చు, నేను ఇంతకుముందు ఇక్కడ ప్లేయర్ అని ఉంది, ఇప్పుడు ఆడియన్గా కన్వర్షన్ అయితే అయిపోయింది. మీరు చూడొచ్చు పైన స్క్రీన్లో ఐడి కార్డులో కూడా అక్కడ ఆడియన్ ఐడి కార్డుగా అక్కడైతే రావడం జరిగింది. సో మళ్ళీ మై ప్రొఫైల్లోకి వెళ్ళి మనం చెక్ చేద్దాం. మీరు చూడొచ్చు ఇక్కడ గేమ్స్ అవన్నీ కూడా డిస్ప్లే అవ్వకుండా ఓన్లీ అడ్రస్ మాత్రమే డిస్ప్లే అయ్యిందండి. ఎందుకంటే ఇది ఒక ప్లేయర్ రిజిస్ట్రేషన్ కాదు, ఓన్లీ ఇది ఒక ఆడియన్ రిజిస్ట్రేషన్. మీరు చాలామంది పొరపాటున ఆడియన్గా రిజిస్టర్ అయినప్పుడు ఈ విధంగా లాగిన్ అయ్యి మనకి ఇక్కడ చేంజ్ టు ప్లేయర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. మనం ప్లేయర్గా మార్చేటప్పుడు కంపల్సరీ మనం ఏ గేమ్స్ అయితే ప్లే చేయాలనుకుంటున్నామో ఆ గేమ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో వాళ్ళు ఏంటి బ్యాటరా, లేకపోతే బౌలరా, లేకపోతే రైట్ హ్యాండా, లెఫ్ట్ హ్యాండా, లేకపోతే బౌలింగ్లో రైట్ హ్యాండ్ బౌలింగా, లెఫ్ట్ హ్యాండ్ బౌలింగా, అలాగే కబడ్డీకి వచ్చేసరికి వాళ్ళ వెయిట్ ఎంత, వాళ్ళ యొక్క ప్లేయర్ రోల్ ఏంటి, ఆల్రౌండరా, డిఫెండరా, ఈ విధంగా ప్రతి గేమ్ కూడా మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో అందులో వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ అయితే సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనం టీమ్స్గా మన టీమ్ ఫామ్ అయ్యేటప్పుడు ఈ రోల్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో అందరూ అందులో ఉన్నప్పుడు మాత్రమే ఒక టీం అయితే ఫార్మేషన్ అవుతుంది. సో
కంపల్సరీగా ఈ రోల్స్ అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసుకొని మనం చేంజ్ టు ప్లేయర్ సెలెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ మెసేజ్ వచ్చింది చూస్తారు కదండి. ఈ విధంగా ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోతుంది. సో అగైన్ మనం అదే యూజర్ ఐడి పాస్వర్డ్తో మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయినప్పుడు మనకి అకౌంట్ కన్వర్షన్ అయిపోయింది కాబట్టి మనకు ఇప్పుడు అది ఒక ప్లేయర్ అకౌంట్గా మనకి లాగిన్ అయితే అవుతుంది. చూడొచ్చు మీరు ఇక్కడ మనకి ప్లేయర్గా డిస్ప్లే అవుతుంది. మీరు చూడొచ్చు ఐడి కార్డ్లో ప్లేయర్ అని అయితే రావడం జరిగింది. మై ప్రొఫైల్లోకి వెళ్తే ఇక్కడ మనం చూస్ చేసుకున్న గేమ్స్ కూడా డిస్ప్లే అవుతున్నాయి. ఈ విధంగా మనం ఆడియన్స్ ప్లేయర్ నుంచి ఆడియన్గా కన్వర్షన్ అయితే చాలా ఈజీగా అవ్వచ్చు. ఇప్పుడు అడ్రస్ చేంజింగ్ చూద్దాము. ఇక్కడ మీరు అడ్రస్ ఎడిట్ ఐకాన్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే అడగడం జరుగుతుంది. దీనికి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవరైతే టీంలో ఒక మెంబర్గా కాకుండా ఓన్లీ ఇండివిజువల్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటారో వాళ్ళు మాత్రమే అడ్రస్ చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. సో ఇక్కడ మనకి ఎడిట్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా హౌస్ హోల్డ్ డేటా ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. మీరు కావాల్సినప్పుడు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. మీరు కావాల్సిన పిన్ కోడ్ కానీ అడ్రస్ కానీ సచివాలయం కోడ్ కానీ ఆ విధంగా అన్నీ ఎంటర్ చేసుకొని మన అడ్రస్ ప్రూఫ్ని అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన అకౌంట్ డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ డిలీట్ ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు ఎస్ఆర్ను అడుగుతుందండి. ఆర్ యూ షూర్ అని ఎస్ అని క్లిక్ చేసినప్పుడు మనకు కంప్లీట్గా ఈ అకౌంట్ అయితే డిలీట్ అయిపోతుంది అన్నమాట. అదిగోండి ఈజీగా మన అకౌంట్ అయితే డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి 2 అకౌంట్స్ కాకుండా ఒక అకౌంట్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. కావాలంటే మీకు లాగిన్ చేసి చూపిస్తాను. చూడవచ్చు మీరు డైరెక్ట్గా ఓన్లీ ఒక అకౌంట్ మాత్రమే లాగిన్ అయిపోయింది. ఎందుకంటే మనం 2 అకౌంట్లో ఒక అకౌంట్ని మనం డిలీట్ చేయడం జరిగింది కాబట్టి మనకి ఒక అకౌంట్ మాత్రమే డిస్ప్లే అవుతుంది అన్నమాట. సో ఇదండి, ఈ విధంగా చాలా ఈజీగా మనం ఒక అకౌంట్ని పొరపాటున ఆడియన్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నా లేకపోతే మనం ఒక ప్లేయర్గా అనుకోకుండా రిజిస్టర్ అయిపోయినా సరే మనం ఈజీగా దాన్ని ఆడియన్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. లేదంటే మనం కంప్లీట్గా మన అకౌంట్ వద్దనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. లేకపోతే ఒక ప్లేయర్ అనుకోకుండా లేకపోతే బై మిస్టేక్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళ ఆధార్ నెంబర్ యూజ్ చేసి ఒక ఆడియన్స్గా రిజిస్ట్రేషన్ చేసినట్టు ఈ ప్రాసెస్ యూజ్ చేసి ఒక ఆడియన్స్ నుంచి ప్లేయర్గా కన్వర్షన్ అయితే ఈజీగా అవ్వచ్చు. చాలామంది ప్రీవియస్ వీడియోస్లో ఈ క్వశ్చన్ అయితే నన్ను అడగడం జరిగింది కామెంట్స్లో. సో ఈ వీడియో అయితే మీకు చేయడం జరుగుతుందండి మీ అందరి కోసం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి మన ఛానల్ని సబ్స్క్రిప్షన్ చేసుకోమని చెప్పండి మరెన్నో ఇలాంటి వీడియో అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.